కాబట్టి ఈ 10వ మాటలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన, చూడండి ఈ మహా సంతోషం అనేది ఉన్నది చూసిండ్రా, దానికి కొలత లేదు, దానికి లెక్క లేదు, దానికి హద్దులు లేవు. నువ్వు జీవితాంతం కొలిసినా సరిపోదు. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. ఈ లోకంలో తండ్రి ప్రేమిస్తాడు కొంత మట్టుకే, తల్లి ప్రేమిస్తాది కొంత మట్టుకే, భార్య ప్రేమిస్తాది కొంత మట్టుకే, పిల్లల్ని ప్రేమిస్తాం కొంత మట్టుకే. కానీ యేసయ్య ప్రేమ నిన్న నేడు తరతరాలు ఏకరీతిగా ఉంది. యేసయ్య ప్రేమ ఆ 2000 సంవత్సరాలు. ఇప్పుడు మనకు లెక్కలో, లిస్టులో, క్యాలెండర్లో, జంత్రిలో కానీ ఎక్కడ కానీ 2000 ఎన్నో సంవత్సరం ఇది? 24వ సంవత్సరం. ఆయన పుట్టుక ఇది. ఆయన పుట్టుక ఒక చరిత్ర, ఆయన పుట్టుక ఒక క్యాలెండర్, ఆయన పుట్టుక ఒక జంత్రి, ఆయన పుట్టుకనే ఒక హిస్టరీ. కాబట్టి ఈ హిస్టరీ అనే లెక్క ప్రపంచ దేశాలలో ఈ క్యాలెండర్ వాడుతూ ఉన్నారు. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి కాదు. ఆయన ఆ రోజు ఈ మాట ఇచ్చాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం, అంటే శుభవచనము. ప్రతి కుటుంబానికి ఉదయం లేస్తే మనం కోరుకునేది ఏంటిది? శుభవచనమే. ఎవరన్నా ఇంటి నుంచి బయటకు వెళ్తే మనకు ఇష్టం లేనిది, మనకు బాధ కలిగి ఒక మాట మాట్లాడితే, ఏంద్ర పోయి లేచిపోగానే పొద్దున ఇట్లాంటి మాట మాట్లాడుతున్నావు ఏంటిది అని మనం అనుకుంటాం. కానీ ఎవరైనా సంతోషకరమైన శుభవచనం మాట్లాడితే సంతోషంగా మనం వెళ్ళిపోతాం. ఈ శుభవచనము యేసు ప్రభు నమ్మినోళ్ళకి, నమ్మనోళ్లకు, వేరే వాళ్ళకని కాదు, ప్రతి ఒక్కరికి ఉంది, క్రైస్తవులకని కాదు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. అందుకే అయ్యా ఆ సంతోషాన్ని మేము ఒక్కరమే చేసుకోవాలి ఎట్లా అని చెప్పి మీతో కూడా కలిసి ఈరోజు మేము పంచుకోవాలని ఇక్కడికి వచ్చినాం. మీరు మమ్మల్ని స్వాగతించినందుకు మీకు వందనాలు, దేవునికి స్తోత్రాలు. అదే విధంగా చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం, అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. అపోస్తల కార్యం 10:36. యేసు చాలా మంది ఏమనుకుంటారు, ఒక్క నిమిషం, చాలా మంది ఏమనుకుంటారంటే ఈ క్రిస్టియన్ పండుగ యేసు మతం వాళ్ళకే, యేసు మతం పట్టిన వాళ్ళకే అని అనుకుంటారు. మీరు కావచ్చు, ఎందుకంటే మన భాషలు అట్లాంటి, మన పదాలు అట్లాంటి, మన వాడుకలు అట్లాంటి. కాబట్టి చూడండి, అక్కడ ఏముంది? యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. కొందరికా? అందరికీ. అందరికంటే ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక స్వార్థం కోసం కాదు, ప్రతి ఒక్కరికి, అందరికి. ఎవరైనా ప్రభువు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అందుకోసమే కాబట్టి ఈ ప్రభువు చక్రవర్తి ఈ భూలోకాన్ని పరిపాలించడానికి ఈ భూమి మీదకి వచ్చిండు. చాలా మంది అనుకుంటారు మనకున్నాయి ఒకప్పుడు దేవుళ్ళు, ఒకప్పుడు భక్తి, ఒకప్పుడు భావాలు అన్ని ఉన్నాయి కానీ అన్నిలో ఈ ఒక భావాన్ని మనం పరిశీలిద్దాం. మనం ఒక ఇంటికి వెళ్తామయ్యా, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత, ఒక యాస్కానికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో ఒక మనిషి యాస్కం ఇచ్చిన తర్వాత వాళ్ళకు మనం ఏమని దీవెనిస్తాం? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏమని దీవెనిస్తాం? అయ్యా నీ ఇంటికి ఏం కలగాలి? నీ ఇంటికి వేసగలగని, నీ ఇంటికి వేసగలగని, నీ గొడ్డుకు వేసగలగని, నీ పంటకు వేసగలగని, నీ పొలంకు వేసగలగని, నీ పశువులకు వేసగలగని, వాళ్ళకి వేసగలగాల మనకద్దా? ఇప్పుడు ప్రశ్న, వాళ్ళకి యేసుని ఇస్తున్నాం అందరికి. ఎందుకు? యేసు అంటే ఎవరు? దీవెన. యేసు అంటే ఎవరు? ఆశీర్వాదం. యేసు అంటే ఎవరు? శాంతి. యేసు అంటే ఎవరు? సమాధానం. యేసు అంటే ఎవరు? నెమ్మది. యేసులో ఇన్ని వరాలు ఉన్నాయి. ఆ వరాలు నేను పొందిన. యేసు ప్రభు నమ్మకం ముందు నాకు శాంతి లేదు, సమాధానం లేదు, ముక్కు మీద కోపం, ముఖం మీద నూనె గారేడిది, ఎవరిని చూసినా కోపమే, ఎవరిని మందలిచ్చినా కోపమే. ఇప్పుడు ఆ కోపం ఏమైంది? ఆ కోపం చచ్చిపోయి శాంతి అనేది మొలకెత్తింది. హల్లెలూయా. యేసులో శాంతి ఉంది, యేసులో సమాధానం ఉంది. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఏమన్నా ఆటంకం జరిగినా, ఏం జరిగినా దేవుడు సమాధానం చేయడానికి నన్ను ఒక సమాధాన దూతగా పాడుకుంటా ఉన్నాడు. యేసు అంటే ఏంది? శాంతి. యేసు అంటే ఏంది? సమాధానం. యేసు అంటే ఏంది? నెమ్మది. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ యేసు ప్రభు ఉన్న కాడ ఎన్ని బాధలున్నా నెమ్మది అనేది అన్నిటినీ గెలిపిస్తుంది, అన్నిటినీ సాధిస్తుంది, అన్నిటి మీద విజయం ఇస్తుంది. మరణాన్ని గెలిచిన దేవుడు యేసయ్య. కాబట్టి ఆయన ముందుగా ఒక మాట చెప్పాడు. ఏమని మాట చెప్పాడు తెలుసా?
ఇది 10వ వచనంలో మొదటి మాట ఏంటిది? భయపడకుడి. ఏంటిదట? ఈ లోకంలో ఉన్న ఒకటే ఒకటి మనిషిని పీడిస్తున్నది, భయం. ప్రతి విషయంలో భయం. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి పోదామంటే భయం. ఏం అడ్డం వస్తుందో, ఏ సెటిల్మెంట్లు గుర్తుడు. తనకి పనికి పోదామంటే చీకటి గంటలు పోదామంటే ఏ పాము కుడుతుందో, ఏ తేలు కుడుతుందో భయం. కానీ దేవుడు ఇచ్చిన నీకు ధైర్యం ఏంటి తెలుసా? భయపడవలసిన అవసరం లేదు. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నీకు భయం అనేది లేనే లేదు. భయం అనేది లేనే లేదు. అందుకోసమే ఒక భక్తుడు మంచి పాట పాడండి, భయం చెందకు భక్తుడా. చూడండి, యేసు ప్రభులో ఉన్నప్పుడు భయం లేదు. యేసు ప్రభులో ఉన్నప్పుడు విజయమే, ఓడిపోవడం అనేది లేదు. ప్రియమైన ప్రజలారా, నువ్వు యేసయ్యా నాలో ఉండు అని ఒకసారి అన్నవా? యేసయ్య నాతో ఉండు అని ఒకసారి అన్నవా? యేసుని స్వాగతించావా? అందరికి యేసుని ఇచ్చిపోయినావు. నీకు తెలియకుండానే యేసు అంటే దీవెన అయ్యా, యేసు అంటే ఆశీర్వాదం, యేసు అంటే బరకతి. నువ్వు సంపాదించే 10 రూపాయలలో 90 రూపాయలు ఆయన ఉంటాయి. నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయల దీవెన ఆయనది. నువ్వు 5 రూపాయలు సంపాదిస్తే 95 రూపాయల దీవెన ఆయనది. మా జీవితంలో దేవుడు చేసిన మేలు. అందుకోసం నేను సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నా, బ్రతుకున్నాను కాబట్టి యేసులో ఉన్న ఆనందము, యేసులో ఉన్న ధైర్యము, యేసులో ఉన్న శాంతి, యేసులో ఉన్న నా స్థితిని మార్చింది యేసుదేవుడు, నా గతిని మార్చింది యేసుదేవుడు. యేసుదేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నీకు కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాడు.